హాయ్ ఫ్రెండ్స్, ఇప్పట్లోనైతే అమ్మాయ అలాగ ఆలోచిస్తూ ఉంటే అప్పటి రోజులే బాగుండేవి కదా అనిపిస్తుంది కదా. ఎస్, నాకు కూడా. మరి మనకి ఎలాగుంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళ ఫ్రెండ్స్కి దూరమైన మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉండాలా అని ఆలోచించాను నేనైతే. అప్పుడే ఎవడో మా నాన్నకి 10th క్లాస్ బ్యాచ్ నుండి ఎవడో ఒక మెసేజ్ పంపించాడంట, ఇప్పుడే మనందరం మళ్ళీ కలుద్దాం రా అని. అప్పుడు మా నాన్న కాసేపు ఆలోచించి సరేరా కలుద్దాం అని చెప్పాడు. అయితే కలుద్దామని చెప్పగానే వాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళాడు, ఏ రోజున కలిశాడు అనేది అంతా కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఆ తర్వాత ఇప్పటివరకు నేను చెప్పాను కదా. అయితే ఆ తర్వాత మరి వాళ్ళు ఆదివారం అయితే కలిసిందంటే 8th జూన్ సండేనా. 8th జూన్ సండే 12కి మా డాడీ ఇక్కడ నుంచి బయలుదేరితే అక్కడ వాళ్ళు 1 గంటకి అయితే కలుసుకున్నాడు అనమాట. అయితే మరి వాళ్ళకి ఫస్ట్ ఈ ఐడియా ఎవరికి వచ్చింది, ఇలాగ ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళందరూ ఇప్పటివరకు చూశారు కదా. అంతే, ఫాదర్స్ డే సెలబ్రేషన్ అది కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. మరి వాళ్ళ విషయంలోకి వస్తే వాళ్ళైతే 10కి ఏం జరుపుకోలేదు, కాకపోతే ఒక చిన్న డ్యాన్స్ చేసాడు. అదైతే ఇప్పుడు మీకు చూపించేస్తాను, జాగ్రత్తగా చూడండి. కలిసి మెలిసి చదివిన రోజులు, ఆడిన ఎన్నో ఆటలు, క్లాసు రూమ్ లో మనం చేసిన అల్లరులు, తీపి జ్ఞాపకాలు ఎన్నెన్నో ఈ బడి ఇచ్చింది మనకిరా. వదిలేసి వెళ్ళుతుంటే కన్నీరు వస్తుందిరా.